వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సొసైటీ ఎంత బాగా మెరుగుపడుతుందో, అంటే మతాలకు అతీతంగా ప్రజలు ముందుకొచ్చి ఒక ముస్లిం వ్యక్తిని అతని మతంతో, అతను ఒక పేదవాడనో లేకపోతే అతను అమ్ముతున్న వ్యాపారాన్నో లేకపోతే ఇంకోదాన్నో కాకుండా అతని మతాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అతని మీద జరిగిన దౌర్జన్యం ఏదైతే ఉందో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కోవా బన్ విషయం. అయితే ఇప్పుడు కొంతమందికి, హిందువులకు కాదు, కొంతమంది హిందుత్వవాదులకి, మళ్ళీ చెప్తున్నా హిందువులకి కాదు, కొంతమంది ఎవరైతే ఈ మత ఛాందసవాదంతో మతాల మధ్యలో చిచ్చులు పెడదామని చూస్తూ ఉంటారో, మత ఛాందసవాదంతో ఇదే దేశంలో పుట్టి పెరిగిన క్రైస్తవుల్ని కానీ ముస్లిమ్స్ని కానీ ఇదే దేశస్తులుగా గుర్తించకుండా వాళ్ళ మతంలో అనే ఒక మలం వాళ్ళ మెదళ్ళలో చొప్పించుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది బయటకు వచ్చి అసలు ఉడికిపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అసలు అంటే ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అసలు అరే ఇదేంటి, రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఈ వ్యక్తికి వస్తుంది అంటే, మనం చేద్దామనుకున్న ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న మతోన్మాదం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు, విశ్వ హిందూ పరిషత్తు, ఇట్లాంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి సంఘాలు ఏవైతే ఉంటాయో, ఈ సంఘ్ పరివార్ అంటాం, వీళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలో చొప్పించిన మత ఛాందసవాదాన్ని ఇక్కడ దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఏదైతే ఆ పాచికలు వేసి పారిద్దామనుకున్నారో ఆ పాచికలు పారనప్పుడు చచ్చిపోతున్నారు. అసలు అరే ఎట్లా జనాలందరూ ఒక్కటైపోయారు, హిందువులందరూ, ముస్లింలందరూ, క్రిస్టియన్లందరూ ఒక్కతాటిపైకి వచ్చేసి అందరూ కలిసిపోయారేంటి, మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారేంటి, ఏంటి అసలు ఇది అని చెప్పని బాధపడిపోతున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక బత్తాయిల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా పొదుగుతున్న బత్తాయి ఒకటి ఉంది. ఆ బత్తాయితో ఈరోజు కొద్దిసేపు ముచ్చటిద్దాం. ఈ బత్తాయికి అభిమాని కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్లో ఒక అతను, తను ఎందుకు లేని బ్రదర్ వదిలేయండి, కొద్దిగా చూసి మాట్లాడండి అని చెప్పని అన్నాడు. కానీ ఎవరైనా సరే మరి మనం సరే చూసే మాట్లాడదాం, పాపం మనోడి రిక్వెస్ట్ మేరకు. ఓకే, ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఈ బత్తాయి పేరు మాధవీ లత. పాపం జనసేన జెండా పట్టుకొని జనసేనలో ఎవడో దేక్క, బీజేపీ జెండా పట్టుకొని బీజేపీలో ఎవడో దేక్క, ఈరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక మేధావి ఫీలింగ్ ఇచ్చి మాట్లాడుతుంది. ఒకసారి మాట్లాడదాం, మనం మాట్లాడదాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మాట్లాడండి అంటే మహానటులు ఉంటారు, తెలంగాణకు మహానటి, ఆంధ్రాకు మహానటి, ఇట్లాగా ఈ మహానటి కూడా హైదరాబాద్లోనే ఉంటారనుకుంటా. మహానటి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మహానటి గారు, కమాన్. డియర్ చెక్కులర్లు అంటే చెక్కులర్లు అంటే ఇప్పుడు ట్రాన్స్ని, ఎవరైతే ట్రాన్స్ ఉంటారో ట్రాన్స్జెండర్స్ని, పాపం వాళ్ళని అది వాళ్ళు తప్పుడు పుటక వాళ్ళది అని ఆలోచించే లేఖి మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఆల్రైట్, వీళ్ళు అంటే ట్రాన్స్ని పోలుస్తూ సెక్యులర్స్ని చెక్కలర్లు అని చెప్పని అంటుంది. చెప్పమ్మా సనాతుని అంటే బాగుంటుందా? మాధవీలత గారు మిమ్మల్ని చెప్పమ్మా సనాతుని అంటే, ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంది కదా, చెక్కలర్లు అని చెప్పని సెక్యులర్స్ని అంటున్నారు. మరి అలాగే సనాతుని అంటే అది కూడా ఉంది కదా మీ పేరు. అలా అంటే తప్పు కదా, మిమ్మల్ని తప్పు కదా, అట్లా అనొద్దు కదా. వాళ్ళందరూ చెక్కలర్లు అయితే మీరు సన్నాతులా? ఎవరు మీరు? వాళ్ళు చెక్కలర్లు, మీరు సన్నాతులా? తప్పు కదా, అట్లా మాట్లాడకూడదు కదా. అట్లా మాట్లాడితే ఇంకొకటి కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది కదా. నోరు పారేసుకుంటే ఎదుటోళ్ళు కూడా 10 సార్లు నోరు పారేసుకుంటారు కదా. ఎందుకు ఆ మాటలు చెప్పండి? కొద్దిగా గౌరవప్రదంగా ముందుకెళ్దాం. ఈవిడ ఎలాంటి భాష మాట్లాడిద్దో అలాంటి భాష మనం కూడా మాట్లాడదాం, ఓకేనా? టిట్ ఫర్ టాట్. రైట్, చెప్పమ్మా సన్నాతుని. ఒక చిన్న ముద్దుగా మాట చెప్పాలి. చెప్పమ్మా, మేము కూడా ముద్దుగానే సమాధానం చెప్తాం. చెప్పు సిస్టర్, చెప్పండి. బన్ను గెలిచింది. భారతదేశంలో ఉన్న హిందువులు ఓడిపోయారు, మతం ఓడిపోయింది.
75 ఏళ్ల క్రితం చచ్చిపోతుంది. పాకిస్తాన్ కూడా మన దేశంలోదే. అవును, అందులోదే మళ్ళీ 50 ఏళ్ల క్రితం 75 ఏళ్ల క్రితం మన దేశంలోదే అంట. అసలు భారతదేశం అనేది అంటే ఎంత విస్తీర్ణంలో ఉండింది, భారతదేశం అనేది రకరకాల రాజ్యాలుగా ఉన్నాయి అని చెప్పన్న విషయం మనకు తెలుసా? ఇట్లాంటి చిన్న జనరల్ నాలెడ్జ్ ఎప్పుడైనా మనం వెనక్కి వెళ్ళి బ్రెయిన్ స్టామింగ్ ఏమైనా చేసుకుని వచ్చామా? పాకిస్తాన్ మన దేశంలో ఉంది, ఎందుకు అయిపోయింది, వాళ్ళ దేశం తీసుకొని పోయారు. మన దేశంలో ఈరోజు జరుగుతున్న బన్నుకీను పాకిస్తాన్కి సంబంధం ఏంటి? ఇందుకు కదా భారతీయ జనతా పార్టీ లాంటి ఉన్మాద పార్టీలని దక్షిణ భారతదేశంలో రానియకుండా చేస్తున్నారు ప్రజలు. రానిపోతే ఇక మన దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళే ఇక కొంతమంది పాపం పదవి కోసం ఆరాటపడిపోయి అని అనుకుంటా ఇక వాళ్ళ సంఖలో అన్నీ నాక్కుంటూ పోతూ ఉంటారు. తప్పదు, ఇక మరి ఏం చేస్తాం, ఇక వాళ్ళు వచ్చి రుద్దుతున్నారు. ఆ సిద్ధాంతం, ఆ మాటలు అవన్నీ ఎందుకు? పాకిస్తాన్కి బన్నుకి ఏంటి సంబంధం చెప్పండి మాధవీలత గారు సిస్టర్? మాట్లాడుకొని ముక్కను పీకి అటిచ్చి బంగ్లాదేశ్ చేశారు. బంగ్లాదేశంలోకి వెళ్ళి ఇట్లనే సేమ్ మన దేశంలో మనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది కదా. సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో కూడా చాలా స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోయి ఇక్కడ మాట్లాడే ఆడంగులు మొగంగులు ఇలానే బన్ను గెలిచింది, మతం ఓడింది. మైండ్ అంటే మరి ఏం ఆలోచించుకొని మాట్లాడుతుందో. ఇక్కడ ఉన్న మనతో పాటు పుట్టి పెరిగిన కర్నూలు వాసి అని కర్నూలులో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి, అతను బన్ను అమ్ముకుంటున్నాడు. అతన్ని ఒకళ్ళు వచ్చి మాక్ చేశారు మతం పేరు చెప్పి. వాళ్ళకి ఈ సమాజం అంతా కూడా సంఘీభావం తెలిపింది, సపోర్ట్ చేస్తుంది. బన్ను గెలిచింది, మతం ఓడిందని చెప్పని ఎక్కడ పాకిస్తాను, ఎక్కడ బంగ్లాదేశు, మనకేంటి సంబంధం? మేడారం జాతర ఏంటి, సమ్మక్క సారలమ్మలేంటి, దాని గురించి మాట్లాడకుండా మన దిక్కుమాల అసలు ఏం మాట్లాడుతున్నాం? తెలివి ఉందా, సచ్చిందా? మనకు బన్నే ముఖ్యం తప్ప మతం ముఖ్యం కాదు. మతం కాదు, మనిషి ముఖ్యం. బన్ను ముఖ్యం కాదు, మతము ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. మనం పొద్దున్న లెగిస్తే పక్క మతాల మీద పడి ఏడవటం కాసేపు పక్కన పెడితే మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు, బన్నులు, గిన్నెలు అనుకుంటా మనం వేరే మతస్థుల మీద మన ద్వేషం కొద్దిగా తగ్గించుకొని చూస్తే మనందరం మనుషులం. మనందరం కూడా మనుషులం. హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, మనం మనుషులం అనే చిన్న కామన్ సెన్స్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్న సన్నాతు. చెప్పమ్మా. ఈ మతం అసలు ఉండకూడదు. ఏ మతం? మతం ఆధారంగా ఈ దేశాలు ఏర్పడ్డవేంటి? హిందూ రాష్ట్రం ఏంటి? అన్యాయం. అలా అసలు హిందూ రాష్ట్రం ఏంటి? అసలు హిందూ రాష్ట్రం ఏంటి? ఏం మాట్లాడుతుంది? అసలు హిందూ రాష్ట్రం ఎందుకు వచ్చింది? చూడండి, అంటే ఉబికిపోతుంది పాపం అక్కాయి. ఏం మాట్లాడాలి? ఎందుకు అట్లే కోపం వచ్చేసింది, ఇక రగిలిపోతుంది లోపల. బయటికి పాపం అట్ట అమాయకంగా మాట్లాడుతుంది కానీ ఏం లోపల రగిలిపోతుంది. ఆ రగిలిపోయి మాట్లాడుతున్న మాటలు ఇవి. చెప్పకాయ ముస్లిం దేశం ఏంటి? అది కూడా అన్యాయం అని చెప్పి మొన్న బంగ్లాదేశ్ లో దీపక్ ని నడి రోడ్ లో కొట్టి ఈడ్చుకెళ్లి బతికుండంగా చుట్టూ కట్టేసి కాల్చి చంపేశారు కదా. ఇక్కడ అందరూ సమానమే, అందరు సమానంగా ఉందాము అన్న ఓ మంచి మాట చెప్పినందుకు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఆ కోవా బన్ను వ్యక్తిని కూడా బన్ను అమ్ముకుంటున్నందుకు వెళ్ళి కొట్టి కాల్చి చంపేద్దామా? ఎక్కడో దిక్కుమాలిన బంగ్లాదేశ్ దేశంలో జరిగిన ఒక మారణకాండకి మనిషిని చంపేస్తే దాన్ని అందరూ ఖండించారు, దాన్ని ప్రపంచమంతా ఖండించింది. దానికి ఈరోజు కోవా బన్ను అమ్ముకుంటున్న అతనికి ఏంటి సంబంధం? కోవా బన్ను ఇంకో బన్ను అసలు బన్నే కాదు, గిన్నె ఏంటి? అతనికిను బంగ్లాదేశ్లో చచ్చిపోయిన హిందూకి ఏంటి సంబంధం? అంటే ఏంటి ఇలా ఉద్దేశం? చూడండి, హౌ దే ఆర్ రన్నింగ్ అ ప్రాపగండా. ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లింలు అందరూ కూడా అక్కడ హిందూని చంపారు కాబట్టి మనం ఇతని మీద ఎందుకు జాలి చూపించాలి? మనిషివేనా? అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా మాధవీలత అని ప్రజలు అడగరా అండి మిమ్మల్ని? చెప్పండి, చెప్పండి. తప్పు కదా మాధవీలత గారు అది? అలా మిమ్మల్ని కొట్టకుండా కాల్చకుండా మిమ్మల్ని గౌరవించి పంపిస్తే నేను వెల్కమ్ చెప్తా మీ అందరికి. మనం కూడా ఎందుకు అసలు వాళ్ళ దేశంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనందరం ఎందుకు అంత కరమేం పట్టింది? మనది రాజ్యాంగబద్ధమైన ఒక సెక్యులర్ దేశం. ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకేను మతం పేరుతో కొట్టుకుంటున్న పాకిస్తాను, బంగ్లాదేశు, ఇరాకులు ఇలాంటి దేశాలతో మనకేంటి సంబంధం?
మన దేశం యొక్క అసలు మన దేశంలో ఆదివాసీలు మూలవాసులు వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, ఆర్యులు ఎవరు, ద్రవిడులు ఎవరు, ఈ చరిత్రలు ఏంటి, రాజులు, చోళులు, పాండ్యులు, దక్షిణ భారతదేశంలో ఎవరెవరు రాజ్యాలని ముందుకు తీసుకెళ్ళి అసలు ఎన్ని చరిత్రలు తెలవకుండా ఈ దేశం, పాకిస్తాను, బంగ్లాదేశు, మన దేశం, వాళ్ళ దేశం ముస్లిం దేశం, మనది హిందూ రాష్ట్రం, ఈ బొంద రాష్ట్రం. అరే మనుషులందరూ కలిసి ఉండాలి అని అంటే ఏం మాట్లాడుతున్నావు? హిందూ రాష్ట్రం, హిందూ అనే పదమే అసలు లేదు, ఎగ్జిస్టెన్స్ కాదు, మనది కాదని చిన్నజీర స్వామి చెప్పాడు. మాట్లాడు చిన్నజీర స్వామితో. ముందు మీ కింద ఉన్నవి అన్నీ తుడుచుకోండి, ఆ తర్వాత సెక్యులర్ని చెక్కలర్ అందరూ కానీ సన్నాతుని బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా స్వేచ్ఛ స్వతంత్ర దేశం లాగా ఈ నటన మనం సినిమాల్లో చేస్తుంటే ఎనాడో పైకి వచ్చేవాళ్ళం. ఈ నటన మనం సినిమాల్లో చేస్తుంటే ఎనాడో పైకి వచ్చేవాళ్ళం. మొదముందు మనకు వన్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. మాధవీలత, ఈ మాత్రం కామన్ సెన్స్ లేని నువ్వు మరి నీ అంతేలే. ఇక ఏముంది, ఇష్టం వచ్చిన మెదళ్లలో ఉన్న పెంటంతా బయటకు వదలాలా ఉంది, మాట్లాడతాం. ఏముంది, మాట్లాడు. మీ కొంపల్లో మగోళ్ళకి ఆ పురుషత్వం పనిచేయకపోయినా వాళ్ళు 10 మంది 20 మందిని కానీ మన కొంపల్లో ఒకళ్ళకి అనడానికి కూడా IVF సెంటర్లు చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే మనకు బన్ను గెలవాలి. మరి దీని దిక్కుమాలిన, క్షమించాలి సారీ, మరి ఈ మాధవీలత దిక్కుమాలిన బుర్రలో అక్కడ లోపల ఏమన్నా కొద్దిగా సెరిబెల్లం మెడుల్లో బ్లంగేట లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే 1.5 కిలో పెంట ఏమన్నా పెట్టుకుందో నాకు అర్థం కావట్లేదు. కానీ హిందూ మగాళ్ళారా వినండి, మీరందరికీ పని చేయక IVF సెంటర్ల చుట్టూరు తిరుగుతున్నారంట. ముస్లింలు చాలా పొటెంట్ అంట. ఈ ఇంతకు మించిన దిక్కుమాలిన వాదన ఏమన్నా ఉందా ప్రపంచంలో? అంటే స్పర్మ్ కౌంట్లకి, మొబిలిటీకి, మొటిలిటీకి, షేపులకి, దానికి కూడా మతంతో సంబంధం. జీవితం ఏంట్రా నాయన, ఏ బత్తాయి యూనివర్సిటీల నుంచి పుట్టుకొస్తున్నారా నాయన ఈ పుట్టగొడుగులంతా? అసలు ఎక్కడ కోవా బన్ను, ఎక్కడ కర్నూలులో ఉండే అతను, ఎక్కడ సమ్మక్క సారలమ్మ జాతర, ఎక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాను, ఏంటి ఇప్పుడు మళ్ళీ IVF సంతానాలేమి బాగా నీకు ఎట్లా తెలుసమ్మా? మగంగులకి స్పర్మ్లు అవన్నీ లేవని ఏమన్నా సైంటిఫిక్ డేటా ఏమన్నా తీసావా? నీకేమన్నా తెలుసా? ఏమన్నా దగ్గరికి IVF సెంటర్ల చుట్టూరు తిరిగావా? ఆ రిపోర్ట్లు పట్టుకున్న వాళ్ళని ఏమన్నా పట్టుకుని అడిగావా? ఎట్లా తెలుసు నీకు? ఏం మాట్లాడుతున్నా? ఆ ఉక్రోషం కనపడుతుంది మాధవీలత. సన్నాతుని వన్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్. మనల్ని తినమంటే చెమటలు కారిపోవాలి. అదే టెర్రరిస్టులకి ఫండింగ్ ఇచ్చే సంస్థలు వచ్చి మన వాళ్ళ పక్కన కూర్చోగానే దమ్ము ఇచ్చుకొని కూర్చోవాలి. చూసారా? అంటే నేను అందుకే అనింది, మెదడులో ఈ కాంపోనెంట్స్ కాదు, బ్రెయిన్లో ఉన్నది పెంట, 1.5 కిలో పెంట ఉంది అని చెప్పని ఎందుకు అంటున్నానంటే, ఆ పెంటనే కక్కుతుంది ఇప్పుడు. అంటే ముస్లింలు టెర్రరిస్టులు అనే ఒక స్టేట్మెంట్, ఇండైరెక్ట్ స్టేట్మెంట్. ఇలాంటి వాళ్ళని అసలు పాపం అతనికి ఆ టెర్రరిస్ట్ నాయకుడికి ఏంటి సంబంధం? వాళ్ళకి అతనికి పాపం టెర్రరిస్టులకి ఏంటి సంబంధం? పాపం తప్పు కదా. ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంతకుముందు చాలా గౌరవంగా మాట్లాడాను ఈ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు వీడియోలో. ఎందుకు వై షుడ్ వి గో అగ్రెసివ్ ఆన్ సమ్వన్ హూ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఒపీనియన్ అని చెప్పినంటే, ఇంత మతఛాందసవాదాన్ని, ఇంత ఉన్మాదాన్ని, ఇంత మతోన్మాదాన్ని ప్రజల్లోకి చొప్పించాలని చూస్తుంది. చూద్దాం. సాటి హిందువులే మానవత్వం గెలిచింది, బన్ను గెలిచింది, హిందువులు చచ్చారు అని మనం మాట్లాడాలి. హిందువులు చచ్చారని ఎందుకు మాట్లాడాలి? నీలాంటి పెంట తినే వాళ్ళు మాట్లాడతారేమో మాధవీలత అని ప్రజలు అనుకుంటున్నారు. నీకు వినపడట్లేదండి మీకు? ఇదే లాస్ట్ లో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఉచ్చదాగిన విశ్వాసం, సంకనాకిన విశ్వాసం అంటారు కదా. అంటే ఉచ్చలో ఉప్పు ఉంటుంది, సంకనాకితే కూడా ఉప్పుగా ఉంటుంది. మరి ఉప్పు తిన్న విశ్వాసం ఉంటుంది కదా మన సోకాల్డ్ సెక్యులర్ హిందూస్. ఇక మిగిలిన వాళ్ళు ఏతిస్టులు, ఇంకొక వాళ్ళు హిందువుల మీద పడి ఏడ్చేటోళ్ళు. అంతేలే, ఆ కోవ పన్నులో ఏదో ఒకటి పోసింటారుగా, ఉప్పుతో కూడింది. ఉప్పుతో కూడిందంటే మరి నేను యాజ్ అన్ ఏథియిస్ట్ నేనైతే మరి ఎప్పుడు కూడా ఎవరి మూత్రం తాగల. వచ్చా? నువ్వేమన్నా తాగావా మాధవీలత? వచ్చా?
నువ్వేమన్నా తాగావా? మాధవీలత తాగావా నువ్వేమన్నా? ఏం మాట్లాడుతున్నావు? నేను అందుకే చెప్పా వీడియో స్టార్టింగ్లోని, హౌ హర్ టోన్ విల్ బి. నేను ఇప్పుడు దా చూడలేదు ఈ అమ్మాయి వీడియో, ఇప్పుడే చూస్తున్నాను నేను. సంబడి సెండ్ మీ ద లింక్, ఫస్ట్ 10 seconds చచ్చా ఇవాళ మళ్ళీ చూస్తావా, డైరెక్ట్గా వెళ్ళి కొట్టేద్దామని అని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాను నేను. వచ్చ ఏంటిది, ఉప్పగా ఉంటుంది అనేది బేసిక్గా సైన్స్లో మనకు చెప్తారు, కొద్దిగా సాల్టీగా ఉంటుందని చెప్పని. మరి నేనైతే అక్కడే చూశాను. మరి నువ్వేమన్నా తాగి చెప్తున్నావా? సంక కింద ఉప్పగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, నువ్వు తాగుతావేమో. అచ్చా, పొద్దున్న లెగిస్తే ఆవు తాగేది నువ్వేగా, ఆవు పేడ తినేది నువ్వేగా. ఆవు ఆవు పేడ, ఆ పేడ తిని ఆవేసిన పెంట తిని మన మెదడంతా పెంట పేరుకుపోయినట్టుంది మాధవీలత. కొద్దిగా దాన్ని క్లీన్ చేసుకో, మధ్యలో నాస్తికులు ఎందుకు వచ్చారు? హిందువులంటే పడని నాస్తికులు అంటే, హిందువులంటే పడని నాస్తికుడు ఎవడు ఉండడు, మనుషులంటే పడని నాస్తికుడు ఎవడు ఉండడు. ముస్లిం అంటే పడని హిందూ ఉంటాడు, హిందూ అంటే పడని ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ అంటే పడని ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ అంటే పడని హిందూ ఉంటాడు, హిందూ అంటే పడని ముస్లిం క్రిస్టియన్లు ఉంటారు. మతాల మధ్యలో కొట్టుకోకుండా సైడ్కి జరిగి మీరందరూ మతాలు కాదురా మనుషులుగా బ్రతకండి అని చెప్పేవాడే ఒక హేతువాది, ఒక మానవవాది. నీ బతుక్కి నీకేం చెప్పని అమ్మ. నాకు ఏందో, నేను వీళ్ళందరికీ ఈ లెక్చర్లు ఇచ్చుకుంటా నేను తాగాలని చెప్పని అంటుంది ఈ అమ్మాయి. మరి ఎలా మాట్లాడాలి చెప్పండి, మీరే చెప్పండి. పొద్దున్న లెగిస్తే మరి ముస్లింలు వచ్చామన్నది ఆగుతుందా? పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్లు వచ్చామన్నది ఆగుతుందా? నాస్తికులు వచ్చామన్నది ఆగుతుందా? మాధవీలత తప్పు కదా, ఆ మాట ఎందుకు మాట్లాడాలా? మాలాంటి వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలా మాధవీలత? చెప్పమ్మా, తప్పు కదా. తప్పుడు మాటలు మాట్లాడొద్దు, అట్లాగే రిటాలియేషన్ కూడా తీసుకోవద్దు. ఎందుకు ఆ తప్పుడు మాటలు? వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్దాం అనుకున్నాను, మంచి అబ్బో యాక్టింగ్ మన సినిమాల్లో చేస్తుంటే బాగుండేది. బాగా చూపించండి విశ్వాసం. నువ్వు ఆవు పేడ తింటున్నావు, నువ్వు కూడా చూపించు ఆవుకి వెళ్ళి విశ్వాసం. ఎట్లా చూపిస్తావు మళ్ళీ? మీరే టెర్రరిస్టులకి ఫండింగ్ ఇవ్వడానికి డబ్బులు సమకూర్చండి. కోవా బన్నులు తినేతో టెర్రరిస్టులకు ఫండింగ్ వస్తుందని, అందుకని మెదడులో ఎంత కిలోన్నర పెంట ఉందని, మామూలు పెంట కూడా కాదు. మరి ముస్లింలు ఎరిగిన పెంట ఏమన్నా నెత్తిలో పెట్టుకున్నావు, కోవా బన్ను తింటే టెర్రరిస్టులకు ఫండింగ్ వెళ్ళిద్దని బతుకు. నీకు మరి ఇంత మంచి నాలెడ్జ్ ఉంది, మరి నువ్వు కూడా మాట్లాడుతున్నావు వచ్చి. నీకు కూడా మేము కౌంటర్ వేయాల్సి వస్తుంది. వెళ్ళి పాలు తాగి బొబ్బో పాప ఉంటాను.